చాలా మంది యవన కాలంలో రిలేషన్షిప్స్ పెట్టుకుంటారు. ఎంతో ప్రేమిస్తారు, అంత ఇచ్చేస్తారు. అంతా ఇచ్చేసిన తర్వాత సడన్గా ఒక చిన్న విషయం బట్టి ఏదో గొడవ అవుతుంది. ఆ గొడవను బట్టి వేరవుతారు. ఆ వేరైనప్పుడు ఉంటుంది చూడండి, అప్పుడు అస్సలైన నరకం అనుభవిస్తుంది. ఏంటి ఆ నరకము? అదే జ్ఞాపకాలు, వారి మాటలు, వారి ఫోటోలు, వారి మెసేజ్లు, ఇవన్నీ గుర్తొచ్చి నన్ను చంపేస్తున్నాయి. నాకు మాటలు రావట్లేదు, నా మాట్లాడటానికి కూడా రావట్లేదు. అంత వేదన. ఎందుకు అట్లా చేస్తాడు నాకు అర్థం కావట్లేదు. నేను ఏం హాని చేశాను? ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. నేను అంతా కూడా చేశాను, ఇచ్చాను, అన్నీ చూసుకున్నాను. బట్ స్టిల్ ద పర్సన్ హ్యాస్ లెఫ్ట్ మీ అనే పరిస్థితిలో ఉన్నారా? అది రిలేషన్షిప్స్, చాలా వైవాహిక జీవితాల్లో కూడా అలానే జరుగుతుందండి. నేను ఎంత ప్రేమించిన తర్వాత కూడా నాకు కీడే చేస్తుంది, నాకు కీడే చేస్తున్నాడు, నాకు కీడే. అప్పుడు అట్లాంటి పరిస్థితి ఎట్లుంటుందంటే, జుట్టంతా పీక్కొని తలకి గోడ వేసుకొని గోడ పైన కొట్టుకొని ఏడ్చి అంత బాధలాగా ఉంటుంది. చచ్చిపోవాలన్న ఆ ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. బికాజ్ యూ డు నాట్ నో ద ఆన్సర్. ఎందుకు జరిగింది అర్థం కాదు. నాలో ఏం లోపం ఉందని నన్ను విడిచిపెట్టాడు, నాలో ఏది తక్కువ ఉందని నేను అన్నీ చేస్తాను కదా, వై అనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్, గుండె పగిలే పరిస్థితిలో ఉన్నప్పుడు అందుకని దేవుడు అంటాడు, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులంట. ఆ దేవునికి తెలుసండి మన హృదయము. నమ్ముతున్నట్లయితే ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? ఆ దేవునికి తెలుసు మన హృదయం ఎట్లా ఉంటుందో. నా బిడ్డ మాట్లాడలేనంత నొప్పిలో ఉంది, నా బిడ్డ మాట్లాడలేనంత బాధలో ఉంది, నా బిడ్డ మాట్లాడలేదు. కానీ ఆ మూలుగు కూడా నా సన్నిధిలో ఒక ప్రార్థన వలె వినబడుతుంది. ఆ మూలుగు కూడా నా చెవున వినబడుతుంది. ఐ నో హర్ హార్ట్. హృదయపూర్వకంగా ఆయన ఎవరిని బాధ పెట్టాడు. కొన్నిసార్లు మన నిర్ణయాలే, మన తొందరపాటు పట్టి ఇటువంటి శ్రమలు తెచ్చుకుంటామండి. దేవుడు మొదటి నుండి చెప్తున్నాడు, ఆ వ్యక్తితోటి ఉండద్దు, సాంగత్యం చేయకు, కుదరదు, నీకు వారికి అవ్వదు చెప్తూనే అన్నాడు. కానీ లేవా, నో లార్డ్, ఐ నో హిమ్, ఐ నో హర్, ఐ నో అని ఎన్నోసార్లు మన చిత్తాన్ని నెరవేర్చే వారికి వెళ్ళాము. హార్ట్ బ్రేక్ అయిన తర్వాత, వారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది, దేవుడు చెప్తానే అన్నాడు, నేను వినలేదు. ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు అర్హత లేదు, కాబట్టి నేను భ్రష్టురాలుగా మారుతాను. డ్రగ్స్కి, స్మోకింగ్కి, డ్రింకింగ్కి, వ్యభిచారానికి అలవాటు పడతాను అని చాలామంది, దేవుని ప్రేమ తెలుసు, దేవుని హృదయం తెలుసు, కానీ అపరాధ భావము వారిని దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. ఐమ్ టెల్లింగ్ యూ, ఈవెన్ ఇన్ యువర్ వర్స్ట్ హార్ట్ బ్రేక్, ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ ద వర్స్ట్ హార్ట్ బ్రేక్, కమ్ టు జీసస్, కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రండి. ఆయన ఏమాత్రము త్రోసివేయడండి. ఆయన దగ్గర ఉన్న మంచి గుణం ఏంటి తెలుసా? నీ గతము, మన పిచ్చి కార్యాలు అన్నీ తెలిసి కూడా మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రభువా అని వచ్చినప్పుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నేను చెప్పాను కదా అని చెప్పడు. రా నా బిడ్డ, నేను అంగీకరిస్తున్నా, ఐ లవ్ యూ అని చెప్పే దేవుడు అండి. అంత గొప్ప ప్రేమ మన దేవుంది. హీ విల్ నెవర్ రిజెక్ట్ యూ, హీ విల్ నెవర్ సే నో, ఐ హ్యావ్ టోల్డ్ యూ. మనుషుల దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు అంటారు, నేను చెప్తానేను కదా మనిషి సరిగ్గా లేడని. నేను చెప్తానేను, ఆల్రెడీ గాయపరచబడిన హృదయము మరలా నేను చెప్పాను కదా అని అంటుకుంటారు. కానీ మన దేవుడు నేను చెప్పాను కదా అని చెప్పే దేవుడు కాదు. ఉన్న పాటున నా దగ్గరికి రా, నేను నీ గాయాన్ని కడతా. ఉన్న పాటున నా దగ్గరికి రా, నేను నిన్ను రెస్టోర్ చేస్తా. ఉన్న పాటున నువ్వు నా దగ్గరికి రా, ఏ ప్రేమ అయితే పోగొట్టుకున్నా దానికి 1000 నేను ఇస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. కమ్ టు జీసస్. దేవుని దగ్గరికి వస్తే ఆయన ప్రతిదీ కూడా బాగు చేయగలిగిన దేవుడు, రెస్టోర్ చేయగలిగిన దేవుడు.